ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 4వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢమాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి నవమి జూలై 3వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుండి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం దశమి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి శనివారం అనగా జూలై 5వ తేదీ సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త జూలై 3వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం స్వాతి జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుండి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 51 నిమిషాల వరకు. కరణం కౌలవ జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3 గంటల 18 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు. తైతుల జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5 గంటల 46 నిమిషాల వరకు. గరజి జూలై 5వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5 గంటల 46 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 13 నిమిషాల వరకు. గుళికా సమయం ఉదయం 7 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. వర్జ్యము రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 56 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 37 నిమిషాల నుండి 11 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. చంద్రోదయం జూలై 4వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాలకు. చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 1 గంట 8 నిమిషాలకు. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి ఈ రోజు అంతంత మాత్రంగా ఉంటుంది. అనేక విషయాలు ఈ రాశి వారిని ఈ రోజు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రతికూల ఆలోచనలను మరియు నిరాశాభావాన్ని విడనాడితే మంచిది. రొటీన్గా ఉండే బోరింగ్ జీవితం నుంచి ఈ రోజు కాస్త ఉపశమనం పొందుతారు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తేలికపాటి వాదనలు ఉన్నప్పటికీ కూడా కొద్ది వ్యవధిలోనే పరస్పర సంబంధంలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఎక్కడికైనా చిన్న విహారయాత్రకు వెళ్లేటందుకు ప్రణాళికలను వేసుకుంటారు. మీరు ఎవరితో మాట్లాడినా కూడా వారు మీ మాటలను ఈరోజు చాలా తీవ్రంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. అదేవిధంగా ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణి కలిగి ఉండాలి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అయితే కాస్త ఓర్పు మరియు వినయాన్ని పాటించాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు తొందరపడకూడదు, లేదంటే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులకు ఈ రోజు తొందరపాటు ఎట్టి పరిస్థితులలో పనికిరాదు. కళారంగంలో ఉన్నవారికి కళా నైపుణ్యంలో రాణించగలిగిన సమయం ఇది. వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఇది ఆదాయ వనరులను సైతం పెంచుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. తలపెట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు సైతం ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అయితే అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు ఈ రాశివారు తలనొప్పి మరియు కంటి సమస్యలతో కాస్త ఇబ్బంది పడి వైద్యుణ్ణి సంప్రదించే పరిస్థితి వస్తుంది. ఈ రాశివారు సంతానం పట్ల శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఈ రోజు సంతానం యొక్క సహవాసంపై శ్రద్ధ చూపించకపోతే భవిష్యత్తులో వారు తప్పుడు పనుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఎటువంటి ముఖ్యమైన పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. కష్టపడుతూ ఓర్పుగా ఉండటం వలన మీరు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. సీనియర్ సభ్యుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. గ్రహ సంచారం వృషభ రాశి వారికి రోజు అనుకూలంగా లేదు కాబట్టి స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి కాస్త దూరం పాటించాలి. అంతేకాకుండా ఈ రాశివారు తమ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులతో కలిసి చేసే పనిలో లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వ్యాపారస్తులు
మునుపటి వ్యాపారాన్ని అదే విధంగా కొనసాగించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం పనికిరాదు. ఈ రాశి వారి యొక్క ప్రతిభ మరియు సామర్థ్యాలు ఈ రోజు సమాజంలో వెలుగు చూస్తాయని చెప్పవచ్చు. తొందరపడటం, అజాగ్రత్తగా ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం ఈ రాశి వారికి ఈ రోజు సరైనది కాదు. పనులను సులభంగా చేసుకునేటందుకు ప్రయత్నించాలి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం వలన పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యాలయ వ్యవస్థలో కొంత మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిచేసే వారికి ఈరోజు పనిభారం అధికమవడం కారణంగా ఓటీలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కార్యాలయ రంగంలో పనులు చేసుకునేవారు ఈ రోజు కాస్త బిజీగా ఉంటారు. కొంతమంది తెలివైన వారిని కలుసుకుంటారు. సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన సమస్యలను గురించి చర్చిస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా ఈ రోజు గుర్తుంచుకోవలసిన విషయం ఖర్చులను నియంత్రించడం, ఇతరులతో విరోధాలు ఏర్పడకుండా సాన్నిహిత్యంగా మెసులుకోవటం, అదేవిధంగా సంతానం పట్ల దృష్టి సారించటం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించటం, ఇంటిని పునరుద్ధరించుకునే ప్రణాళికలు సైతం ఈరోజు రూపొందించబడతాయి. కాబట్టి వృధా ఖర్చులను నివారించడం చాలా మంచిది. కుటుంబానికి మరియు సామాజిక కార్యక్రమాలకి మధ్యన సమతుల్యత ఉండేలాగా చూసుకోవాలి. ఈ రాశివారు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరలోనే సాధిస్తారు. ఉద్యోగపరంగా మార్పుల కోసం చూస్తున్న వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేసేటందుకే జీవిత భాగస్వామి నుండి సలహాను తీసుకుంటారు. దగ్గరగా ఉన్న వారి పట్ల సానుకూల భావాలు ఈ రాశి వారికి ఉంటాయి. కుటుంబంలో ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఈ రాశి వారికి ఉంటుంది. సంతానం పట్ల మరియు సంతానం చేసే సహవాసాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పక వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. ఈ రోజు ఓర్పు సహనం కలిగి ఉండాలి. అదేవిధంగా మీ మాటల ద్వారా ఇతరులను నొప్పించకుండా ఉండాలి. తొందరపాటుతనం, నోరు జారటం ఈ రోజు పనికిరాదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. వ్యక్తిగత పనుల్లో ఏవైనా అడ్డంకులు వస్తే విచారం చెందకుండా మళ్లీ ప్రయత్నించాలి. అవసరమైతే అనుభవజ్ఞులైన వారి నుండి సలహాను తీసుకోవచ్చు. వినోద సంబంధిత కార్యక్రమాల్లో స్నేహితులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఈ రాశికి సంబంధించిన యువత తమ కెరియర్ కు సంబంధించి మార్గాలను మార్చుకునేటందుకు గురించి ఆలోచించడం ప్రారంభించాలి. ఈ రాశి వారు ఈరోజు తమ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు. ఎందుకంటే వారు మీ వ్యాపారానికి అడ్డంకులు సృష్టించేటందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అజీర్ణం గాని, ఆకలి వేయకపోవటం కానీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద మందులు తీసుకోవటం వల్ల కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు పశ్చిమ దిశగా కాకుండా అనగా పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. తప్పనిసరిగా చేసే ప్రయాణాల్లో బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ ప్రయాణం విజయవంతమవుతుందని పెద్దల సూచన. అయితే సాధారణంగా ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. అదేవిధంగా శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ రంగు, తెలుపు రంగు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు సత్ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండకూడదు. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.